speed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. లాస్ట్ వీడియోలో షినాండో నేషనల్ పార్క్ అంతా డ్రైవ్ త్రూ తిరుగుతూ ఫాల్ కలర్స్ని ఎంజాయ్ చేసాం కదా. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్టయితే లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పార్క్ నుండి లూరే కేవ్స్ దగ్గరికి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి 11 మైల్స్ డిస్టెన్స్ అండి. ఈ కేవ్స్ అయితే వర్జీనియాలో చూడాల్సిన ప్లేస్ అట, చాలా బాగుంటాయి అంటున్నారు. నాకైతే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అంతా ఈ బిల్డింగ్స్ అవి చూసి కేవ్స్ ఉండే ప్లేస్ లాగైతే అనిపించలేదు. ఒకవేళ ఉన్నా కూడా ఏదో చిన్నగా లోపల ఉంటుందేమో, అంత బాగోదేమో అనుకున్నాను. సో ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఈ బిల్డింగ్లో అయితే కేవ్స్ ఉంటాయట. స్టార్టింగ్ ఎంట్రన్స్ అండ్ టికెట్స్ అని ఉంది కదా, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ తీసుకోవాలి. అడల్ట్స్కి ప్రైస్ వేరే, చిల్డ్రన్స్కి వేరే అండి. ఫస్ట్ అయితే మనం ఎంతమంది ఉన్నామో అన్ని టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కానీ లోపలికి వెళ్ళాక నేను చాలా థ్రిల్ అయ్యాను. కేవ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఎంత బాగుంటాయని అనుకోలేదు అని కూడా అన్నాను. సో ఇప్పుడైతే మీరు కూడా వీడియోలో చూస్తారు కదా. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. కేవ్స్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ మనల్ని కెమెరా ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరి ఫ్యామిలీ వాళ్ళని ఫోటో క్యాప్చర్ చేస్తారు. మమ్మల్ని కూడా ఫోటో క్యాప్చర్ చేశారు. ఇంకా ఫోటో తీసిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వాల్స్ పైన కేవ్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి మొత్తం రాసింది. ఇక్కడే ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్ అనమాట. సో ఫస్ట్ లోపలికి అడుగు పెట్టగానే నేనైతే యాంగ్జైటీ అయ్యాను. బయట ఎన్వైర్న్మెంట్ చూస్తే అసలు కేవ్స్ లోపల ఎలా ఉంటాయా అనిపించింది, కానీ చాలా బాగుందండి. ఈ కేవ్స్ అంటే లోపలికి వెళ్ళే కొద్ది చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్స్ ఫోకస్ కానీ అసలు చూడగానే నిజంగా థ్రిల్ అయ్యాను.
ఈ లూరే కేవ్స్ 1878లో ఫైండ్ అవుట్ చేశారట. ఈ కేవ్స్లో ఇంకొక ముఖ్యమైన ప్లేస్ ఏంటంటే ఈ విషింగ్ వెల్ అండి. అసలు ఇక్కడ చాలామంది విషింగ్ వెల్ అంటే మనం ఏదైనా విష్ని అనుకొని డబ్బులు వేస్తాం కదా. మనం మామూలుగా ఇండియాలో మనకి గుళ్ళల్లో కోనేరు అంటారు కదా, ఏదైనా అనుకొని మనం చిల్లర అది వేస్తూ ఉంటాం. సో ఇక అలాగన్నమాట ద విషింగ్ వెల్ అని చెప్పేసి ఇక్కడ ఏదైనా అనుకొని ఇలాగా డబ్బులు నోట్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ కాయిన్స్ ఏమి తక్కువ కనిపించాయి, ఎక్కువ నోట్సే కనిపించాయి. అసలు లోపల వాటర్లో ఇలా కొన్ని పైకి తేలే కానీ లోపల వాటర్లో మొత్తం అంతా కరెన్సీ ఉందండి. US$ కరెన్సీనే ఉంది. ఇక్కడ పైన ఎంత అమౌంట్ ఎప్పుడెప్పుడు తీశారు అని చెప్పేసి పైన ఇలా దీనిలో కనిపించింది. ఎవరో ఇండియన్ మనీ 10 రూపీస్ నోట్ కూడా వేశారు, పైన ఇక్కడ కనిపిస్తుంది. ఈ అమౌంట్ని అయితే 1954 నుండి తీయడం స్టార్ట్ చేశారండి. ప్రతి 9 ఇయర్స్కి ఒకసారి అమౌంట్ అంతా తీసి పెడతారనుకుంటాను. ఇక్కడ రాశారు 2010 వరకు 9 ఇయర్స్ ఒకసారి తీశారు. 2011 to 2017 టైంలో తీసినప్పుడు $2,82,335 అయితే తీశారని చెప్పేసి తీసినప్పుడల్లా ఎంత అమౌంట్ వచ్చిందో ఇక్కడ రాశారు. గ్రాండ్ టోటల్ కూడా వేశారు. విషింగ్ వెల్ అంటే వచ్చిన వాళ్ళలో చాలామంది వేయచ్చు కదా. చాలా కరెన్సీ అయితే ఉందండి ఆ వెల్లో. సో ఇంకా అక్కడే ఒక ½ అన్ అవర్ టైం అయితే స్పెండ్ చేసేసి ముందుకు వచ్చేస్తున్నాము. ఈ కేవ్స్లో చిన్న చిన్న లేక్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక చోట కాయిన్స్ అన్ని వేశారు. లైట్స్ రిఫ్లెక్షన్కి లేక్స్ లాగా ఉన్న చోట చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కూడా కాయిన్స్ వేశారు. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ కొంచెం వెట్గా అనిపించింది, కానీ మధ్య మధ్యలో ఈ లేక్స్ అవి చూస్తూ వెళ్తుంటే మాత్రం కేవ్స్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. సో ఇంక ఇలా వెళ్తూ ఇంక అయిపోయిందండి, ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. మనం ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జిట్ చూసారు కదా, ఇంక అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. స్టార్టింగ్ ఎంటర్ అయ్యేప్పుడు ఫోటో క్యాప్చర్ చేశారు కదా, ఇంకా అందరి ఫొటోస్ రెడీ చేసి పెడతారు క్యాప్చర్ చేసి. మనం వెళ్ళేప్పుడు ఎగ్జిట్ అయ్యేప్పుడు ఫొటోస్ చూపిస్తారు. మనకు కావాలంటే మాత్రం అమౌంట్ పే చేసి ఫోటోని తీసుకోవచ్చు. మేము ఇక్కడే బిల్డింగ్లో ఏదో చిన్న షాపింగ్లా ఉంటే కొద్దిసేపు అక్కడ అంతా తిరిగేసి ఇక ఈ బిల్డింగ్లో నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఇక్కడేనండి, అదే టికెట్ మీద 3 ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఇక్కడే పక్కనే ఉన్నాయి. ఇక్కడ నుండి వెహికల్స్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ బైసైకిల్ షేప్ ఎలా ఉంది, ఫస్ట్ కార్ మార్కెట్లోకి వచ్చిన మోడల్ ఏంటి, అసలు ఫస్ట్ వచ్చిన మోడల్స్ ఏంటని చెప్పేసి అన్నీ ఆ వెహికల్స్ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. చాలా బాగుంది. అది సపరేట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. ఇంకా మా లంచ్ కూడా ఆ నెక్స్ట్ వీడియోలోనే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ PSRV. నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.